శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది జాతకాలలో శని యొక్క చెడు ప్రభావము చూస్తూ ఉంటాము. అయితే ఈ చెడు ప్రభావాన్ని కలిగించేటటువంటి లక్షణాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీరు సంఘంలో గానీ, ఇంట్లో గానీ ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళతో అమ్మా, నాన్నతో గానీ, లేదా భార్య భర్తతో గానీ, భర్త భార్యతో గానీ, అన్నదమ్ములతో గానీ, ఫ్రెండ్స్ మధ్యలో గానీ మాట పట్టింపులు రావటము, చిన్న చిన్న గొడవలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే జరుగుతూ ఉన్నటువంటి పనులు చేతికొస్తుంది అనే డబ్బు రాకపోవటము, లేదా అయిపోతుంది అనే పని మధ్యలో ఆగిపోవటం అనేది తరచూ జరుగుతూ ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో వీరెవరికైనా ష్యూరిటీ ఉండి మధ్యలో ఇచ్చినా, లేదా తీసుకున్నా ఆ డబ్బు సమయానికి తిరిగి రాకపోవటము, దానివల్ల వీరు మాటలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి సంబంధం లేని విషయాలలో కూడా కోర్టు కేసులో ఇరుక్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సడెన్‌గా అనారోగ్య పాలు కావటము, లేదా అనారోగ్య సంబంధించిన లక్షణాలు వీరి శరీరంలో రావటం అనేది చూస్తూ ఉంటాం. అలాగే వీటికి పరిహారాలుగా ఓం శం శనేశ్వరాయ నమః అనే ఒక మంత్రాన్ని ప్రతిదినము 108 సార్లు చదువుకోవటము. అలాగే ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు చదువుకోవటము చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ దేవాలయంలో తమలపాకులతో పూజించటము, లేదా సింధూరాన్ని సమర్పించటము, ప్రసాదంగా వడలు నైవేద్యంగా పెట్టటము, అలాగే నల్లటి వస్తువులు, నల్లని బట్టలు కానీ, గొడుగులు కానీ, రగ్గులు కానీ ఎవరికన్నా దానం చేయటం వల్ల, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో కొంత మీ చేత్తో దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.